హాయ్ ఫ్రెండ్స్, మీ తెలంగాణ అమ్మాయిని. ఏంటి కోలపరలో ఉన్నానా? ఏ లేదు, పనులు ఏం లేవు కదా, ఖాళీగా ఉంటే ఇంట్లో ఎట్లా ఇప్పటికే 20 రోజుల నుంచి ఇంట్లో ఖాళీగానే ఉంటున్నా. అందుకని చెప్పేసి తెలిసిన వాళ్ళు కోడిగుడ్లు వేయటానికి వస్తారా అని అడిగిండు. అయితే మా వాళ్ళు కొంతమంది పోదాం అన్నారు, కొంతమంది వద్దన్నారు. సరే పోదాం అన్న వాళ్ళ వరకన్నా అడుగుదాం అని చెప్పేసి వచ్చిన. అంటే నేను వస్తా గుడ్లాటానికి నేర్చుకొని. తప్పదు, పనికి పోకుండా ఇంటి దగ్గర కూర్చుంటే జరగదు కదన్నా. అందుకని చెప్పేసి గుడ్లాడదామని అయితే మాట్లాడదామని వచ్చిన. కోలపరం కోడిగుడ్లు ఒక 4 రోజులు వస్తాయి, తర్వాత నాట్లు వస్తాయి, తర్వాత మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూ ఉండొచ్చు. నాకు డబ్బు విలువ తెలుసు అన్న, డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో నాకు తెలుసు. అందుకే నేను ఏది వేస్ట్ చేయను. కొంట పిల్లలు అడిగితే వాళ్ళకి తీసిస్తా, కానీ నేను ఏదైనా కొనుక్కోవాలంటే 10 సార్లు ఆలోచిస్తాను. పిల్లల వరకు అయితే జాగ్రత్తగానే ఉంటా. కొంతమంది డబ్బులు విలువ తెలియని వాళ్ళు చిన్న పెళ్లి రోజు వచ్చిన పార్టీలు చేసుకోవటం, లేదంటే ఇంకా అమ్మాయి పుట్టిందని అబ్బాయి పుట్టిందని అని చెప్పేసి బాగా రిచ్గా ఉన్న వాళ్ళు చేస్తారు, జలసా చేస్తారు కదా. అలాంటి వాళ్ళకి నాకు తెలిసిన వరకైతే మాకు చూడండి 20 రోజులు పని లేకపోతే పని కోసం కోడిగుడ్లు ఆడదామని వేరే ఊరు వచ్చి మాట్లాడుతున్నా. కొంచెం డబ్బులు జాగ్రత్త చేయండి అన్న. ఖర్చు పెట్టచ్చు అన్న, పార్టీలకు ఖర్చు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఏంటంటే ఒకటి, మనం ఖర్చు పెట్టే ముందు మన వెనకాల ఆలోచించుకోవాలి. తిని తాగితే ఏమొస్తుంది, నలుగురు నేసుకొని పోతే చెప్పు. రూపాయి కష్టపడేవాడికి తెలిసిద్ది విలువ. డ్రింక్ చేసి కారులో ఎంజాయ్ చేసుకుంటా తాగి ఏం అర్థం కాని వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు. అది అందరికీ కాదు, కొంతమందికి ఈ వీడియో ఫీల్ అవ్వమాకండి. డబ్బు ఉంటే చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్ని కథలైనా పడవచ్చు. కానీ ఆ డబ్బు విలువ తెలుసుకోండి అని నేను అనుకుంటాను. ఎంత కష్టపడితేనే వస్తాయి డబ్బులు, అంతేనా?